ఈ కార్యక్రమం లోపట భాగ్యనగరంలో ఉన్నటువంటి అందరికీ మేము అన్ని రాజకీయ పక్షాలకు మేము పిలుపునిస్తున్నాం. సమస్య మన సమాజం యొక్క రక్షణది. మేము పోరాడుతుంది దేశ వ్యతిరేక శక్తులకు. దీన్ని మతంతో ముడిపెట్టి ఆలోచన చేయొద్దు. ఈ దేశంలో చొరబడ్డటువంటి విదేశీ చొరబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఈ యొక్క ఉద్యమానికి మద్దతుగా కలిసి రావాలని చెప్పి మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భం లోపట సామాజిక సంస్థలు, దేశ హితం గురించి పనిచేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక సంస్థలు ఈ యొక్క మహా ఉద్యమానికి మాతో కలిసి రావాలని, కలిసి ముందుకు పోదామని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి రోజే ప్రెస్ మీట్ పెట్టాలనేటువంటి ఉద్దేశం కూడా ముఖ్యంగా యువత మీ భవిష్యత్ ఇది. రాబోయే రోజుల్లోపట మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక పక్క ఐటీ హబ్బు కేర్ ఆఫ్ భాగ్యనగర్ అంటున్నాం, ఒక పక్క విశ్వనగరం కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరం అంటున్నాం. ఇటువంటి భాగ్యనగరం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి యువత కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. అన్ని సంస్థలకు దేశహితం కోరేటువంటి, సమాజ హితం కోరేటువంటి అన్ని సంస్థలు 24వ తేదీ బాలాపూర్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి ధర్మరక్ష సభకు హాజరుగండి, మీ మద్దతు ప్రకటించండి. అందరం కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మేము సభ పెద్ద ఎత్తున తరలించేటువంటి, వాహనాలు పెట్టి తరలించేటువంటి పనికి మేము పోతలేము. స్వచ్ఛందంగా సభకు రమ్మంటున్నాం. మేము మా ప్రయత్నం ఎట్లా చేస్తున్నామంటే ప్రతి ఏరియా నుంచి కనీసం ఒక 10 మంది 20 మంది యువకులు ఈ సమావేశానికి రావాలి. కేవలం ఒక బాలాపూర్లో లేదు ఈ సమస్య, నగరం అంతా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి 10 మంది 20 మంది కేంద్రంగా సమస్య తీవ్రతను అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాల లోపట ఆ సమస్యను అడ్రస్ చేయాలి. కేవలం సమాజం ఒక్కటే ముందుకొచ్చి ఎక్కడిదక్కడ సమాజం ఈ ప్రశ్నకు సమాధానం ఎతికిన రోజునే దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది. చొరబాటుదారులు సుమారు 2 లక్షల పైన బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు, ప్రభుత్వం చెప్తున్న అధికారికంగా లెక్కలే. ఈ రోజున మీరు మీ కెమెరాలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రోజున వెస్ట్ బెంగాల్ లోపట, అస్సాం లోపట, బీహార్ లోపట ఎస్ఐఆర్ అమలు ప్రారంభమైంది. కాబట్టి అక్కడ సురక్షితంగా లేము అనేటువంటి ఆలోచనతోటి ఈ చొరబాటుదారులందరూ ఏం చేస్తున్నారంటే పోతే టెంపరీగా షెల్టర్ కోసమా లేకపోతే పర్మనెంట్ సెటిల్మెంట్ కోసమా దాటిపోయి బార్డర్ దాటి నేపాల్కి పోతున్నారు. మిగతా వాళ్ళందరికీ సురక్షితం భాగ్యనగరంగా కనబడుతుంది. అందుకే పాట్నా ఎక్స్ప్రెస్సు, గౌహతి ఎక్స్ప్రెస్సు, హౌరా ఎక్స్ప్రెస్సు, ఈ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రైళ్లు ప్రతిరోజు కిక్కిరిసి చొరబాటుదారులతోటి నిండి భాగ్యనగరానికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను కళ్ళు కప్పడానికి బీబీ నగర్లను, గట్కేసర్లను దిగి వాళ్ళకు అక్కడ టెంపరీగా షెల్టర్ పొంది మదర్సాలలో ఇంకా వాళ్ళ ప్రార్థనా స్థలాల లోపల షెల్టర్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి పోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితంగా డెమోగ్రఫీ మార్పు జరుగుతూ ఉంది. వాళ్ళను కొంతమందిని ఓ 10,000 మందిని రాజేంద్ర నగర్ పోండి, ఓ 10,000 మందిని ఎల్బీ నగర్ పోండి, 10,000 మంది కూకట్పల్లి పోండి. రాబోయే రోజుల్లోపట అంటే ఓటు జిహాదుకు, ఈ డెమోగ్రఫీ చేంజ్, పాపులేషన్ జిహాదుకు ఎట్లా తెరలేపిరంటే ఒక పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ నేను చెప్తున్నటువంటి విషయాలు ప్రభుత్వానికి తెలియంది కాదు, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో లేని విషయాలు కాదు. కేవలం ఇక్కడటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, ఇక్కడటువంటి రజాకార్ భావజాలము ఈ యొక్క చొరబాటుదారులకు అండగా నిలుస్తుంది. కాబట్టి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రభుత్వాల్లో ఏ పార్టీ ఉందనేది మాకు సంబంధం లేదు. అందరినీ కలిసి రమ్మంటున్నాం, ప్రభుత్వాలు చర్యలు తీసుకోమంటున్నాము.
ప్రజా ఉద్యమం కూడా, ప్రజల బాధ్యత కూడా మనం గలం ఇప్పాలనే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం.